మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో. మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. దిలీప్ మేడం, వీళ్ళందరినీ లోపలికి తోసే. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం, ఇది చాలా అన్యాయం. మోసం చేస్తున్నారు మీరు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలేండి. ఏమనుకున్నారు? చెత్తరా కొరకలారా, అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు. నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? మేడం, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? మర్యాదగా సహించాయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. అయ్యో, ఆయనే చేయొద్దయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులతో మొక్కుతాను. ఆయనే చేయొద్దయ్యా. అయ్యో, ఆయనే చేయొద్దు. ఏమయ్యా, సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, 2 వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు. నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం. ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేం మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. ఏంటమ్మా ఇది? లేవండి. మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి. న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే, కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా. మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే. పెట్టే ఫోను. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం. అయ్యో, నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు?